రైస్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మనకనమాట బిర్యానీ మన వాళ్ళకి. ఇది దాల్చా, ఇది వచ్చి మచ్బూస్ రైస్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు 24వ రోజు రంజాన్ అనమాట. ఈరోజు వచ్చేసి నేనైతే చూసేయండి ఇవంతా మసీద్కి రైస్ చేసి పెట్టేశాను. మసీద్కి రైస్ చేశాను అనమాట ఒక్క పొద్దున్న వాళ్ళకి. ఈరోజు అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నా అంటే మనకి 1K సబ్స్క్రైబర్లు వచ్చారండి. 1K సబ్స్క్రైబర్లు వచ్చినందుకు నేను చిన్న అందరికీ అన్నం పెట్టాలనుకున్నాను. ఒక 20 మంది దాకా అన్నం చేశాను అనమాట. మచ్చుపుసు చేశాను, చికెన్ మచ్చుపుసు చేశాను, ఇంకా చికెన్ బిర్యానీ చేశాను, చికెన్ నుంచి దాల్చా చేశాను అనమాట. ఇంకా కోయిటి వాళ్ళకి వచ్చేసి చికెన్ సూపు, పాయ తెచ్చింది మేడం బయట నుంచి, అది చేశామన్నమాట. ఈరోజు ఇదేనండి స్పెషల్. మీరేం చేశారు? ఈరోజు అయితే అస్సలు నేను చాలా 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 హ్యాపీగా ఉన్నానండి. ఇంత తక్కువ టైంలో నాకు 1K సబ్స్క్రైబర్లు వచ్చారంటే అస్సలు నేనైతే నమ్మలేకున్నాను. చాలా హ్యాపీగా, మీ సపోర్ట్ వల్లేనండి నేను ఇంత, నాకు మీ ఎంకరేజ్మెంట్ వల్లే, మీరు ఇంతలా సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంకా వీడియోస్ చేస్తున్నానండి. అసలు నేను మా ఇంట్లో ఎవరికి, కొందరికి ఇష్టం ఉంది, కొందరికి ఇష్టం లేదన్నమాట నేను వీడియోస్ చేయడము. మా ఇండ్లలో ఎవరు సోషల్ మీడియాలో వచ్చింది లేదండి, నేనే ఫస్ట్ టైం రావడము. ఇంకా నచ్చుతుంది, కొందరికి నచ్చదు. కానీ నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒకటి చెప్తాను, వినండి. నేను చేసే పని నేను మీకు చూపిస్తున్నానండి. నేను మన ఇండియా నుంచి ఇంత దూరం వచ్చింది ఈ వర్క్ కోసమేనండి. వర్క్ కోసమే వచ్చాను. ఇదే వర్క్ మీకు నేను చూపిస్తున్నాను. ఇది 1% మాత్రమే నేను చూపించడం, ఓన్లీ కుకింగ్ ఒకటే మీకు చూపిస్తున్నాను. ఇంకా వేరే వర్క్ నేను చూపలేదు. కువైటీలో అంటే పని, గల్ఫ్ కంట్రీలో ఆడవాళ్ళకి పని ఎలా ఉంటుందో ఇక్కడ చేసే వాళ్ళకి బాగా తెలుసండి. ఎంత కష్టం ఉంటుంది చెప్పలేము, ఎంత కష్టం ఉంటుంది. కొన్ని ఇళ్ళు మంచిగా ఉంటాయి, కొన్ని మంచిగా ఉండవు, టార్చర్ చూపిస్తారండి. అల్హమ్దుల్లా నాకైతే కొద్ది రోజులు నేను కూడా కష్టపడ్డానండి. కష్టపడలేదని నేను అనలేదు, కొద్ది రోజులు నాకు కూడా టార్చర్ ఉండింది. కాకపోతే ఇదే అంటారు చూడు, మనము ఎంత ఓర్పుగా ఉంటే అంత బాగుంటాము. ఇప్పుడు ఓర్చుకుంటే రేపటి రోజు బాగుంటుంది అంటారు కదా పెద్దవాళ్ళు. అలాగా నేను ఓర్చుకున్నాను కాబట్టి అల్హమ్దుల్లా నాకు ఈరోజు బాగుంది. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత హ్యాపీగా ఉన్నాను కాబట్టి నా ఇష్టంగా నేను ఇలా వంట చేసి, కోయిట్ ఇంట్లో ఒప్పుకోరండి, కోయిట్ ఇళ్ళల్లో ఇలా మనకు నచ్చినట్లు చేసి చేయడం అనేది ఒప్పుకోరండి. అల్హమ్దుల్లా నా ఓర్పే నాకు ఈరోజు, నాకు వాళ్ళు మంచిగా మారారు, మంచిగా చూసుకుంటున్నారు. మంచి ఇల్లండి. మా ఇంట్లో ఇద్దరే అండి ఉండేది, అక్క తమ్ముడు. వాళ్ళకైతే పెళ్లి కాలేదు. పెద్ద వయసు, ఒకరికి వచ్చి 65 ఏళ్ళు, ఒకరికి వచ్చి 60 ఏళ్ళు, పెద్దవాళ్ళు అన్నమాట. వాళ్ళను మేము నేను డాడీ అనమాట ఈ ఇంట్లో వర్క్ చేసి. ఫస్ట్ డాడీ మమ్మీ ఉన్నారు ఇదే ఇంట్లో, ఇప్పుడు నేను డాడీ ఉన్నాము. మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది, తమ్ముడు పుట్టాడు, ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. ఇంటికాడలే ఉండిపోయింది. అమ్మ ప్లేస్లోకి నేను వచ్చాను ఇక్కడికి. నాకు పెళ్ళయిందండి, నాకు పాప బాబు. మా ఆయన ఇంటి దగ్గర పిల్లల దగ్గర ఉంటాడు, నేనైతే కువైట్లో ఉన్నాను. డాడీ నేను ఇక్కడే ఉంటాము. నా అన్ని వర్క్ చేయాలండి. అంటే వాళ్ళిద్దరూ, ఇంకా వచ్చేసి మా మేడం వాళ్ళ చెల్లెలు పిల్లలు వస్తూ ఉంటారండి, వాళ్ళకు కూడా నేను వంట చేయాలి. వాళ్ళ ఇంట్లో పని మనిషి లేదనమాట, కాబట్టి వాళ్ళకు కూడా నేనే వంట చేయాలి. వాళ్ళకి కూడా పంపిస్తూ ఉంటాను, ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు. వాళ్ళ బట్టలు కూడా వాష్ చేయాలి. మీకు నేను చూపించే వర్క్ ఓన్లీ కుకింగ్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇండ్లు, కువైట్ ఇల్లు అన్నాక చాలా పెద్ద ఇల్లు, వర్క్ కూడా అలాగే ఉంటుంది. క్లీనింగ్, బాత్రూములు కడగాలి, బట్టలు వాష్ చేయాలి, ఐరన్ చేయాలి, వాళ్ళు అడిగినప్పుడల్లా తిండి పెట్టాలి. ఇంకా వర్క్ అంటే ఇంక అన్నీ అనుకోండి, అన్నీ మన ఇంట్లో మనం ఎలా వర్క్ చేసుకుంటామో సేమ్ అలాగనే ఇక్కడ కూడా అండి. కొందరు మంచి వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇదండి అసలు నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నానండి. ఎంత హ్యాపీ అంటే ఇంతలా మీరు సపోర్ట్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలకి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే దువా చేస్తున్నాను. అస్సలకి నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ 2 monthsలో నాకు 1K సబ్స్క్రైబర్స్ వస్తారని. నా వీడియోస్ ఎవరు చూస్తారులే మనం చేసే పని చూపించడం తప్పు లేదనుకుంటున్నాను నేను. మీరేమంటారు? కరెక్టే కదా. నేను ఏ పని
చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. చాలా చాలా చెప్పాలనుకుంటున్నాను, కానీ టైం లేదు. టైం అయితే అయిపోయింది, 5 అవుతుంది. ఇంకా నేను మళ్ళీ సూపర్ వేయాలి. ప్యాకింగ్ చేయడానికి కూర్చున్నాను అనమాట. సర్లే మీతో మాట్లాడదాము అని చెప్పి ఇలా చిన్న వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరందరూ నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసేయండి నేను ఏమేమి చేశానో మీకు చూపించాను కదా, చూపించలేదు చూడండి. ఇది వచ్చేసి బిర్యానీ, ఇది వచ్చేసి మజ్బూస్ అన్నమాట. ఒక 20 మెంబర్స్ చేశాను. ఇవి వచ్చి దాల్చా, ఇది వచ్చి దాల్చా. ఇలా బాక్సులు చేశాను, ఇట్లా పెద్ద గంటిల్లో కూడా వేసాను అనమాట. చూసేయండి ఇలా పెట్టాను అంతా. అక్కడ అన్నీ అలాగే ఉన్నాయి, చూసేయండి అవన్నీ. ఓకే అండి, మరైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.